హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే మెగా డిఎస్సితో పాటు టెట్ అని మనకి ఇక్కడ నోటిఫికేషన్ రావడం అనేది జరిగింది. ఇక్కడ మనకు జూలై 1న నోటిఫికేషన్కు కసరత్తు, నేడు పాత టెట్ ఫలితాలు విడుదల. అంటే గతంలో ఎవరైతే టెట్ రాశారో దానికి సంబంధించినటువంటి ఫలితాలు అనేది మనకి ఈరోజు విడుదలైతే కానున్నాయి. మెగా డిఎస్సితో పాటు ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ నిర్వహించేందుకు కొత్త ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో నిర్వహించిన టెట్లో అర్హత సాధించిన వారు ఈ టెట్ ప్రకటన తర్వాత బీఈడీ మరియు డిఈడీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు ఉన్నందున మెగా డిఎస్సితో పాటు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. టెట్ మెగా డిఎస్సికి ఒకేసారి తేదీలు మార్పుతో మనకు దరఖాస్తులు అనేది స్వీకరించనున్నారు. మొదటి రౌండ్లో మనకు టెట్ అనేది నిర్వహిస్తారు. ఆ తర్వాత డిఎస్సికి సన్నద్ధమయ్యేందుకు 30 రోజులు సమయం ఇవ్వాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అనంతరం డిఎస్సి పరీక్ష అయితే ఉంటుంది. జూలై 1న మెగా డిఎస్సి టెట్కు ప్రకటనలు ఇచ్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల డిఎస్సి ప్రకటన రద్దు చేసి కొత్తగా 16,347 పోస్టులకు మెగా డిఎస్సి ప్రకటన తీస్తారు. గత డిఎస్సికి దరఖాస్తు చేసుకున్న వారు రుసుములు చెల్లించాల్సిన అవసరం ఉండదు, కానీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఏటా డిఎస్సి అంటే మనకు ప్రతి ఏడాది డిఎస్సి నిర్వహించే అంశంపైన ప్రభుత్వం అనేది పరిశీలిస్తుంది. ఏ విద్యా సంవత్సరానికి ఆ విద్యా సంవత్సరంలో వచ్చే ఖాళీల అవసరం మేరకు డిఎస్సి నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఎప్పటికప్పుడు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేసే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని విద్యావేత్తలు అయితే పేర్కొంటున్నారు. ఇక మనకు ఇవాళ టెట్ ఫలితాలు అయితే రిలీజ్ అవనున్నాయి. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు నిర్వహించిన టెట్ ఫలితాలు మంగళవారం విడుదల చేసేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ టెట్కు 2,67,000 మంది దరఖాస్తు చేసుకోగా మరియు 2,35,00,000 మంది రాశారు. ఎన్నికల కోడ్ రావడంతో టెట్ ఫలితాలు అనేది మనకు వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి దీనికి సంబంధించినటువంటి టెట్ ఫలితాలు కూడా మనకు ఈరోజు అయితే విడుదలైతే చేస్తారు. సో వాటికి సంబంధించి సైట్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఫలితాలు అనేది చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.